తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో మంచిర్యాలలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తరలివచ్చారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. 6 డిఏలు డిఆర్లు విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. సాధన కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి జేఏసీ పిలుపు మేరకు సమరభేరి మోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో పాటు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. మరి తమ న్యాయమైనటువంటి హక్కులను సాధించుకునేందుకు సమరభేరి మోగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద ఉన్నాము. మరి దీనికి సంబంధించి తమ న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేందుకు వీళ్ళు ధర్నా బాట పట్టారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ రెవెన్యూ వివిధ శాఖలకు సంబంధించినటువంటి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షులు గంగాధర్ అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, మీరు పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలి, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, ఈహెచ్ఎస్ విధానం ఏదైతే ఉందో ఇప్పటి వరకు 3 నెలలైంది అమౌంట్ సబ్స్క్రిప్షన్ కట్ చేసి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలు ప్రకటించకపోగా చాలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. తర్వాత పెండింగ్లో ఉన్న బకాయిలు ఇప్పటి వరకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. విడతల వారీగా మంజూరు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 నుంచి 1500 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటి వరకు 2 సార్లు సమావేశం నిర్వహించి రాతపూర్వక హామీలు ఇచ్చినప్పటికీ కూడా హామీలు నెరవేర్చడం లేదు. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతూ ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెన్షనర్ల జేఏసీ పిలుపు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని సంఘాలు కలిసి జిల్లా కలెక్టర్ల వద్ద ధర్నాకు పిలుపునివ్వగా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు పెద్ద మొత్తంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా తరలి వచ్చిండ్రు. మా యొక్క డిమాండ్లు సాధించే వరకు దేనికైనా కానీ వెనకాడబోమని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మేము కొంత కోరికలు కోరట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న 6 డిఏలు, అదేవిధంగా మా పిఆర్సీని తర్వాత ఓపీఎస్ రద్దు చేస్తాం, ఇవన్నీ కూడా ఈహెచ్ఎస్ అమలు చేస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే, మేము కొత్తగా అడిగలేదు. మా హక్కులను వాళ్ళు ఇచ్చిన హామీలను దాని మేరకే మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఎంతటి ఉద్యమానికైనా కానీ జేఏసీ బిల్ మేరకు పెద్ద ఎత్తున తరలి వెళ్తాం. అలాగే 10వ తారీఖున హైదరాబాద్లో పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరినీ మనవి చేస్తున్నాను. మా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కూడా తెలియజేస్తున్నాను. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలని, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే మాకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్నే అమలు చేయాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో నరేష్, మెగానెట్ టీవీ, మంచిర్యాల.